హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి నాకు తెలుసు కదా, మరి ఈరోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో, ఏంది పీపీపీ మోడలా? అదేదో కొత్త రకం సినిమా హీరోయిన్ పేరు అనుకున్నాడా ఏంది? ఈ డాక్టర్ ఆ సిదిరే అప్పలరాజు. వద్దు వద్దు, మాకు ఈ మోడల్ అస్సలు వద్దు అంటే గింజుకుంటా ఉన్నాడు. జనం ఏమనుకుంటున్నారో తెలుసా? పీపీపీ మోడల్ కానీ మరి ఏ మోడల్ అయినా కానీ మాకు కావాల్సింది కాలేజీలు, పిల్లకాయలకు సీట్లు, సరైన సదుపాయాలతో వైద్యం, అంతే. మనిషికి రోగానికి తగ్గ మందు దొరికితే చాలు. అది ఏ మోడలో ఏ కలరో మాకెందుకు అంటుంది ఏపీ పేదానికి. సరే, ఏదో ఒకటి రాజకీయం చేసేయాలి కదా. అందుకే సిదిరి మీడియా గొట్టాల ముందుకు వచ్చాడు. ఇదిగో సిదిరి, చీదర పుట్టించకుండా 4 నిమిషాల్లో తేల్చాయి. అట్టా నోరు తెరుచుకుని చూస్తావేం? కానివ్వు, మొదలెట్టు. ఏంది నీ బాధ? ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు అక్కడెక్కడో హిందూపురం. ఆయన కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో 212 కోట్లే ఖర్చు పెట్టారు మెడికల్ కాలేజీల కోసమని. నాకు అర్థం కాక అడుగుతున్నాను, బాలకృష్ణ గారు మీరన్న ఫిగరు కరెక్ట్ అని అనుకుందాం. నందమూరి బాలకృష్ణ గారు చెప్పినటువంటి 212 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు అన్నది నిజం అనుకుందాం మనం. లెట్ us assume it is a fact. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 212 కోట్లు ఖర్చు పెట్టారు అని అనుకుందాం. సంతోషం. ఈ 212 కోట్లతోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులు మొదలుపెట్టడం, ఇంకో 2 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి పాడేరులో కూడా మళ్ళీ క్లాసులు మొదలుపెట్టేయడం, పులివెందులకు సీట్లు ఇస్తామన్నా మీరు వద్దనేయడం, ఇంకో 10 మెడికల్ కాలేజీ వివిధ దశల్లో ఉండడం. ఈ 212 కోట్లతోనే సంతోషం కదా. ఇంత తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తే మంచిదే కదా. చూడు సిదిరి, బోని బేరమే బాలయ్య బాబుతో పెట్టుకుంటా ఉన్నావా? సరిపోయింది. అసలే ఈ మధ్య బాలయ్య అఖండ పార్ట్ 2లో నరికే సీన్లో లీనమైపోయి నటించాడట. అందుకే ఆ వేళ అసెంబ్లీలో కూడా ఫైర్ అయ్యాడు. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితిలో బాలయ్య మ్యాటర్ తీసుకుని రావడం నీ ఇంటికి నీ ఒంటికి అంత మంచిది కాదు. వేరే మ్యాటర్ ఏదైనా ఉంటే చెప్పు. జగన్ రెడ్డిని 212 కోట్లతో మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టాడని నువ్వు చెబితే అట్టా? అందుకదు ట్రోలర్స్కు జోకర్ లాగా వైసీపీ బ్యాచ్ దొరికిపోతుంది. ఎంత ఖర్చు చేశారో లెక్కపత్రం ఉంటే చూపెట్టు. అంతేగాని ఇదిగో గాలి ముచ్చట్లు వద్దు. మీరు కూడా 212 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేయండి. 8,500 కోట్లు అనే దాన్ని పక్కకు తీసేద్దాం. పోనీ కేవలం 212 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. సంతోషం. ఈ 212 కోట్లతోనే 5 + 2 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు అనుకుందాం. మీరు 212 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి. అలాగే ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు ఈ మాట. ఇదేదో నా సొంత కవిత్వం కాదు. మరి ఆయనకి ఎవరు రాసిచ్చారో ఆయన మాట్లాడారు. ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ 212 కోట్లతోనే పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంటే మీరు కూడా 212 కోట్లతో పూర్తి చేయండి. ఎవడొద్దన్నాడు? నీకు పాడుకున్న గుర్రాలు లేపుతానించుకోవడం ఏమో సరదాగా ఉన్నట్లుంది సిదిరి. పోయి బాలయ్యతో పెట్టుకుంటా ఉన్నావు. ఏందేంది రాసిచ్చారో లేదంటే ఆయనే మాట్లాడాడోనా? నీకు మీ వైసీపీ బ్యాచ్కి సాధ్యల వారు రాసి పంపినట్లు టీడీపీలో ఎవరికి రాసి పంపరు. నువ్వు చెబుతున్న మెడికల్ కాలేజీల వ్యవహారం సంగతికి వద్దాం. మీరు 17 అనుకున్నాం, 5 కట్టాం అంటున్నారు. సరే, యాపీసు ఇప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి డబల్ యాపీసు మిగిలిన పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద లేదు కదా. కూటమి ప్రభుత్వం ఎలా పూర్తి చేస్తుందో చూడండి. పీపీపీ మోడల్ వద్దు, అది వద్దు, ఇది వద్దు అంటే ఎట్టా? జగన్కి దిగిపోయే ముందు ఖజానా నిండుగా డబ్బు పెట్టించినాడా ఏటి? ఖాళీ భోషాణం చేతిలో పెట్టాడు. డబ్బులు ఉండాలి కదా. ప్రభుత్వంలో ఎవడు ఏం మాట్లాడుతున్నాడో
ఎవరికి తెలియదు. ఒక స్టాండ్ అంటూ లేదు, ఒక విధానం లేదు, ఒక ఐడెంటిటీ లేదు. ఎవరికి ఏది నోటికి వస్తుంది మాట్లాడటమే. ఒకడేమో 212 కోట్లు అంటాడు, ఒకడేమో 400 కోట్లు అంటాడు, ఒకడేమో 800 కోట్లు అంటాడు, ఒకడేమో 8000 కోట్లు అంటాడు. ఎవడికి ఏది పెడితే అది. నేను చెప్తున్నాను 8500 కోట్లు టోటల్ ప్రాజెక్టు మెడికల్ కాలేజీకి సంబంధించి. ఆల్రెడీ ఓ 2500 కోట్లు ఇంచుమించుగా సుమారు 2400 2500 కోట్ల ఎక్స్పెండిచర్ అయింది. ఇంకొక 5000 4500 కోట్లు ఖర్చు పెడితే పూర్తవుతాయి. చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయండి. ఫ్రీగా మెడికల్ సీట్లు వస్తాయి, ఫ్రీగా వైద్యం అందుతుంది, ప్రజలకి మంచి జరుగుతుంది. అవైదులసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేస్తామంటే ఇదిగో ఈరోజు ఇచ్చినట్టు వాళ్ళు కూడా రేపొద్దున్న ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ఒక లెటర్ పెడతారు, మేము స్ట్రైక్ చేస్తాం, లేకపోతే స్ట్రైక్ మేము మద్దతు తెలుపుతామని చెప్పి. ఇదే జరుగుతుంది. నువ్వేమైనా తెల్లార్లు పరవాణవారిని పతివ్రతవా? నువ్వు చెబితే జనం నమ్మడానికి. చూడు సిదిరి, నువ్వు అన్నంత బ్యాడ్ ఏమీ కాదు పీపీపీ మోడల్. అసలు పీపీపీ మోడల్ బేష్ అనేది నా అభిప్రాయం. నాదే కాదయ్యో, మీ మహానేత వైఎస్ కూడా చాలా సందర్భాల్లో పీపీనే అభివృద్ధికి తారక మంత్రం అన్నారు. మర్చిపోయేవా? అది వద్దు అన్నట్టున్నారంటే నువ్వు నీ బాసు ఆ మహానేత వైఎస్ మాటని ధిక్కరించినట్లు ఆయన ఆత్మ క్షోభిస్తుంది. మరి చూసుకో. ఇది ఓ రకమైనటువంటి నియంతృత్వ పోకడ. గాల్లో కలిసిపోయే ముందు, ప్రభుత్వాలు గాల్లో కలిసిపోయే ముందు ఇలాంటి నియంతృత్వ పోకడలకి వెళ్తూ ఉంటాయి ప్రభుత్వాలు. ఎప్పుడు కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక ప్రభుత్వం గాల్లో కలిసిపోయేటటువంటి సందర్భం వచ్చే సమయంలో ఇలాంటి నియంతృత్వ పోకడలకు వెళ్తూ అంచెలంచెలుగా దిగజారిపోయి పూర్తిగా కనుమరుగైపోతారు. ఈ ప్రభుత్వానికి ఆ కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ప్రజల్లో ఏదైతే ఈ రోరింగ్, ఈ అప్రోర్ ఏదైతే మొదలైందో ప్రజల్లో చూసుకోండి, అన్ని రంగాల్లో కూడా అప్రోర్ మొదలైపోయింది. ఓ పక్క నుంచి టీచర్లు అప్రోర్ మొదలుపెట్టారు కదా. మొన్న ఏ మాదిరి టీచర్లు అందరూ రోడ్డు ఎక్కారో మనందరం చూసాం. మీరు గాల్లో అలానే కలిసిపోయారా? మరి ఎందుకు? వై నాట్ 175 అన్నాడు కదా జగన్ రెడ్డి. ఎవరిని మోసం చేయడానికి అన్నాడు? మీ పార్టీ 151 నుంచి 11 సీట్లకు గాల్లో కలిసిపోవడానికి కారణం ఎవరు? మీ చెత్తపాలన కాదా? మీలో ఆల్మోస్ట్ కనుమరుగయ్యే వరకు వెళ్ళారు కదా. మర్చిపోయేవా ఏంది? ప్రభుత్వం అన్నాక నిర్ణయాలు ఉంటాయి, వాటిని ఆహ్వానించాలా వ్యతిరేకించాలా అన్నది అంతిమంగా నిర్ణయించాల్సింది నువ్వో నేనో కాదు, ప్రజలు. అంచేత ఇదిగో మరో 3.5 ఏళ్ల సమయం మిగిలే ఉంది. అప్పుడు అదే ఆ చివరాఖరు రోజున మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు వాగితే గాల్లో కలిసిపోవడం మాట అటుంచు, నువ్వు ఇటు నుంచి ఇటే జైలుకు పోవటం ఖాయం. అందుకే అన్నారు వేమన గారు, అనువు గాని చోట అధికుల మనం రాదు అని. ఇంకో పక్కన ఆశా వర్కర్లు, అంగన్వాడీలని వాళ్ళు అప్రూవల్ మొదలుపెట్టారు. ఈరోజు ఏకంగా డాక్టర్లే ధర్నాలు చేస్తూ ఉన్నారు. నకిలీ మద్యం అని చెప్పి రాష్ట్రం మొత్తం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాము అన్నటువంటి మాటున నకిలీ మద్యం సరఫరా చేస్తూ ఉన్నారు. ఇంతకంటే పాపం ఇంకోటి ఉంటుందండి. నిజంగా దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు అయినా సరే పురుగులు పట్టి చేస్తారు. వాళ్ళందరూ పురుగులు పట్టి చేస్తారు. అసలు నిజంగా చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఎందుకండి ఇలాంటి ప్రభుత్వాలు? ఎందుకండి ఇలాంటి పెద్దలు? అదే చెప్తున్నాను కదా, సత్యకుమార్ గారికి రోజుకు ఒక స్క్రిప్ట్ ఇస్తుంది ఈ ప్రభుత్వం. సత్యకుమార్ గారికి, హెల్త్ మినిస్టర్కి రోజుకొక స్క్రిప్ట్ ఇస్తుంది. నువ్వు దీని మీద మాట్లాడబోయాలి. ఆయన మాట్లాడేప్పుడు మొన్నేం మాట్లాడాం, నిన్నేం మాట్లాడాం, ఈరోజేం మాట్లాడుతున్నాం అన్నటువంటి అంశాలని ఆయన బేరీజ్ వేసుకోవాలి. ఇదిగో సిదిరి, స్క్రిప్ట్ ఎవరికి ఇస్తారో ఇంతకు ముందు చెప్పాను, మర్చిపోయేవా ఏంది? మళ్ళీ చెప్పే ఓపిక తీరిక నాకు లేవు. కానీ ఇదిగో ఏదో అన్నావు కల్తీ మద్యం అని. కల్తీ మద్యం పట్టుకుంది కూటమి ప్రభుత్వం. దాన్ని 6 ఏళ్లుగా నడిపిస్తూ ఆ దందా చేస్తుంది మీ వైసీపీ నేతలే. అరెస్ట్ అయిన అందరూ ఒకప్పుడు వైసీపీ నేతలే కదా, పెదిరెడ్డికి చుట్టాలే కదా. సర్లే, చివరాఖరిగా ఏదైనా చెప్పేది ఉంటే చెప్పు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే మనకి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి.
ఇదే కదా పాయింట్. ఏప్రిల్లో ఎన్నిక, మార్చి నుంచి ఎన్నికల కోడ్, ఇదే కదా పాయింట్. ఏ క్వార్టర్ బిల్స్ అయినా లాస్ట్కే కదా పే చేస్తారు. జనవరి నుంచి ఉన్నటువంటి క్వార్టర్ బిల్స్ మార్చి ఏప్రిల్లో పే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఏ గవర్నమెంట్కైనా. అందుకని లాస్ట్ క్వార్టర్ బిల్స్, ఎనీ బిల్స్ పెండింగ్ ఉంటుంది. దానికి ఎవడేం చేయలేడు. అప్పుడు ఏం చేయాలి? ఎన్నికలు పెట్టడమే వాళ్ళు మే జూన్లో పెట్టుకోవాలి. అప్పుడు లాస్ట్ క్వార్టర్ బిల్స్ పెండెన్సీ లేకుండా ఉంటుంది ఎవరికైనా. నువ్వు మార్చిలోనేమో ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది, ఏప్రిల్లోనేమో ఎన్నికలు జరుగుతాయి మనకి. మరి లాస్ట్ క్వార్టర్ బిల్స్ పెండెన్సీ ఉంటుంది కదా. ఈ పెద్ద మేధావి వచ్చి లాస్ట్ గవర్నమెంట్ బిల్స్ పెండెన్సీ ఉన్నాయి. పెండెన్సీ ఉంటాయి. ఎందుకు ఉండవండి? లాస్ట్ క్వార్టర్ బిల్స్ ఏ గవర్నమెంట్కైనా అది భారం పడుతుంది. అది పెద్ద మేధావిలాగా వచ్చి లాస్ట్ గవర్నమెంట్ బిల్స్ పెండెన్సీ ఉంటాయండి, లాస్ట్ క్వార్టర్ బిల్స్ ఉంటాయి. ఎవరికైనా నాలెడ్జ్ ఉన్నవాడు ఎవరికైనా కానీ అది బేసిక్ నాలెడ్జ్. చూడు సిదిరి, క్వార్టర్ అంటున్నావు, బిల్స్ అంటున్నావు, కొంపదీసి ఆ శ్రీకాకుళంలోని సేనయ్య గారి వైన్స్లో క్వార్టర్ మీద క్వార్టర్లు దాగి కానీ బిల్లు కట్టలేదా? వాడు మహామండుడయ్యో, కట్టకపోతే బాటలు ఇప్పేసేస్తాడు. ముందు ఆ బిల్స్ ఏవో కట్టి అప్పుడు రా. నీ దిగంబర అవతారాన్ని చూసే ఓపిక, తట్టుకుని నిలబడే స్టామినా నా బాడీకి లేవు. నువ్వు ముందు ఆ సంగతి ఏదో చూడు. ఎల్లిరా అప్పలరాజా, ఎల్లిరా.